ఇగో ఇది చూడు గమ్మత్తుంది ఇగో. తనను తాను బంధించుకొని వ్యక్తి కిడ్నాప్ డ్రామా ఆడిండట. ఇగో అట్లా అట్లా ఆయనే ఎవరితోని కట్టించుకున్నట్టు ఇట్లా కట్టించుకొని వీడియో తీయించి భార్యకి పంపినాడు. భార్యకి పంపి 50 లక్షలు ఇస్తేనే వదిలేస్తా అంటున్నారని భార్యకి వీడియో పంపినట. ఇక దొరికి పోలీసుల దాకా పోయింది. పోలీసులే నోరళ్ళ పెట్టినట్టు. ఏమైందిరా బాబు అంటే ఇట్ట జరిగిందని మొత్తం తేల్చిరట. అప్పిచ్చినోళ్ళు తీర్చాలి అని ఒత్తిడి తెస్తున్నారు. ఆ అప్పేమో లక్షల్లో ఉంది, మరి ఎలా తీర్చాలి బాగా ఆలోచించిండట. సినిమా రేంజ్లో ఒక స్కెచ్ చేసిండట. తాను కిడ్నాప్ అయినట్టు డ్రామా ఆడిండట. తనను తాను బంధించుకొని ఆ వీడియోను కుటుంబ సభ్యులకి పంపించి 50 లక్షలు పంపిస్తే కిడ్నాపర్లు తనను వదిలేస్తారు అని సెంటిమెంట్ పండించిందట. గుజరాత్కు చెందిన జిగ్నేష్ అనే ఒక అకౌంటెంట్ ఆడిన డ్రామా ఇది. షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టినట, నష్టాలు వచ్చినాయట, అప్పుల పాలైందట. గోద్రాలోని ఒక హోటల్లో గది బుక్ చేసుకున్నట. తనకు తానుగా నోట్లో గుడ్డలు కుక్కుకొని కాళ్ళు చేతులు కట్టేసుకొని వీడియో రికార్డ్ చేసి భార్యకు పంపిండట. ఆందోళనకు గురైన ఆమె పోలీసులకు కంప్లైంట్ చేసిందట. సాంకేతిక ఆధారాలతో హోటల్ గదికి వెళ్లి జిగ్నేష్ను రక్షించినట. అయితే అతడే కిడ్నాప్ డ్రామా ఆడిండని తెలిసి ఆశ్చర్యపోయినట. మరి ఇప్పుడు ఎవడు కట్టిండు? తనకు తాను 2 చేతులకు ఎట్లా కడతాడు? ఒక చేతికి కట్టిండు అనుకుందాం. ఒక చేతికి కట్టడమే కష్టం, 2 చేతులకు కట్టుకున్నాడు, నోట్లో అది పెట్టుకున్నాడు. ఎట్లా సాధ్యమైంది మరి ఇది? ఎవరో ఉండుంటారు పక్కన. ఇప్పుడు భార్యకు ఫోన్ చేసి 50 లక్షలు కావాలంటే ఆమె వెంటనే 50 లక్షలు పంపిస్తుందా, లేకపోతే పోలీస్ స్టేషన్కి ఫోన్ చేస్తుందా? గా మాత్రం తెలియలేదు. ఆమె పోలీసులకు ఫోన్ చేసినట. లొకేషన్ ట్రేస్ చేసి పట్టుకున్నారు. ఏమైందిరా బాబు అంటే ఇక అసలు విషయం చెప్పిండట. ఇగో ఇది చూడు గమ్మత్తుంది ఇగో. తనను తాను బంధించుకొని వ్యక్తి కిడ్నాప్ డ్రామా ఆడిండట. ఇగో అట్లా ఆయనే ఎవరితో కట్టించుకున్నట్టు ఇట్లా కట్టించుకొని వీడియో తీయించి భార్యకి పంపినాడు. భార్యకి పంపి 50 లక్షలు ఇస్తేనే వదిలేస్తా అంటున్నారని భార్యకి వీడియో పంపినట. ఇక దొరికి పోలీసుల దాకా పోయింది. పోలీసులే నోరళ్ళ పెట్టినట్టు. ఏమైందిరా బాబు అంటే ఇట్ట జరిగిందని మొత్తం తేల్చిరట. అప్పిచ్చినోళ్ళు తీర్చాలి అని ఒత్తిడి తెస్తున్నారు. ఆ అప్పేమో లక్షల్లో ఉంది, మరి ఎలా తీర్చాలి బాగా ఆలోచించిండట. సినిమా రేంజ్లో ఒక స్కెచ్ చేసిండట. తాను కిడ్నాప్ అయినట్టు డ్రామా ఆడిండట. తనను తాను బంధించుకొని ఆ వీడియోను కుటుంబ సభ్యులకి పంపించి 50 లక్షలు పంపిస్తే కిడ్నాపర్లు తనను వదిలేస్తారు అని సెంటిమెంట్ పండించిందట. గుజరాత్కు చెందిన జిగ్నేష్ అనే ఒక అకౌంటెంట్ ఆడిన డ్రామా ఇది. షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టినట, నష్టాలు వచ్చినాయట, అప్పుల పాలైందట. గోద్రాలోని ఒక హోటల్లో గది బుక్ చేసుకున్నట. తనకు తానుగా నోట్లో గుడ్డలు కుక్కుకొని కాళ్ళు చేతులు కట్టేసుకొని వీడియో రికార్డ్ చేసి భార్యకు పంపిండట. ఆందోళనకు గురైన ఆమె పోలీసులకు కంప్లైంట్ చేసిందట. సాంకేతిక ఆధారాలతో హోటల్ గదికి వెళ్లి జిగ్నేష్ను రక్షించినట. అయితే అతడే కిడ్నాప్ డ్రామా ఆడిండని తెలిసి ఆశ్చర్యపోయినట. మరి ఇప్పుడు ఎవడు కట్టిండు? తనకు తాను 2 చేతులకు ఎట్లా కడతాడు? ఒక చేతికి కట్టిండు అనుకుందాం. ఒక చేతికి కట్టడమే కష్టం, 2 చేతులకు కట్టుకున్నాడు, నోట్లో అది పెట్టుకున్నాడు. ఎట్లా సాధ్యమైంది మరి ఇది? ఎవరో ఉండుంటారు పక్కన. ఇప్పుడు భార్యకు ఫోన్ చేసి 50 లక్షలు కావాలంటే ఆమె వెంటనే 50 లక్షలు పంపిస్తుందా, లేకపోతే పోలీస్ స్టేషన్కి ఫోన్ చేస్తుందా? గా మాత్రం తెలియలేదు. ఆమె పోలీసులకు ఫోన్ చేసినట. లొకేషన్ ట్రేస్ చేసి పట్టుకున్నారు. ఏమైందిరా బాబు అంటే ఇక అసలు విషయం చెప్పిండట.